ఎపిసోడ్ 14 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో అందమైన స్వచ్ఛత లాంటి ఆకాశం మంచు వర్షాన్ని కురిపిస్తుంటే అక్కడ పర్వతాగ్రం పురుషుడిలా ఉంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో పర్వత మధ్యంలో సెగలు ప్రారంభమై లావాలు విరజిమ్ముతూ ఉంటే పద్మజ అందంగా, అమాయకంగా, నిర్భయంగా లావా వైపే దూసుకెళ్లడంతో అది చూసిన హిమజ అక్క అక్క అటు వెళ్లకు అంటూ ఆమె పద్మజ వెనక పరిగెడుతుంది. ఆ నిప్పు కణిక పద్మజను కబళించడంతో అక్క అని గట్టిగా అరుస్తూ హిమజ తుల్లిపడి నిద్రలేచి ఓహ్ ఇది కళ అనుకుంటుండగా కింద హాల్లో ఫోన్ మోగడంతో మాట్లాడడం ఇష్టం లేక అలాగే పడుకుండిపోతుంది. జూలీ క్లాడ్ ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఇంత అర్ధరాత్రి సమయంలో హిమజ ఎక్కడికెళ్ళి ఉంటుందని అనుకుని ఒక ఉత్తరం రాయడం ప్రారంభిస్తుంది. అందులో తనకి పద్మజకి ఎలా పరిచయం అయిందో రాస్తూ గిరి గురించి తనకి సదాభిప్రాయం లేదని, అతను ఖచ్చితంగా పద్మజను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటాడని, ఈ విషయంలో మీకే హెల్ప్ కావాలన్నా నేను చేయగలనని రాస్తుంది. వారం రోజుల తర్వాత ఉత్తరం చదివిన హిమజ సాగర్కి చూపించి బాధపడుతుంది. దానికి సాగర్ ఈ లెటర్ సాక్ష్యం సరిపోదని, సరైన సాక్ష్యాలుంటే గిరిని తప్పకుండా మళ్ళీ జైల్లో పెట్టించొచ్చని చెప్తాడు. అంతేకాక గిరిధర్ చెప్పిన విషయాలకి తన సిబిఐ బ్రెయిన్తో తార్కికంగా ఆలోచిస్తూ వివరణ ఇస్తుంటాడు హిమజకి. అయితే గిరిధర్ విషయం మనకు తెలిసినట్లు బయట వాళ్లకు నిరూపించడం కష్టం. మనది వితండవాదం అంటారు. అంతగా కలుషితం అయిపోయాయి మన వాళ్ళ బుర్రలు. మనం ఒక పద్ధతిలో పరిశోధన ప్రారంభించాలి. గిరి గతం గురించి మనకి బాగా తెలియదు. ఈ విషయంలో అతనికి సహాయం చేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ రామకృష్ణ ఇందులో భాగం ఉందా అన్నది. హిమజ ఉలిక్కి పడింది. ఆ డాక్టర్కి మేమంటే చాలా అభిమానం సాగర్. ఆయనకు ఇందులో సంబంధం ఉందంటే నేను నమ్మలేను. నిరూపించబడేంత వరకు అందరూ దొంగలే, అనుమానితులే హిమజ. రామకృష్ణ సహాయం లేకపోతే గిరి అంత సులభంగా తప్పించుకునేవాడు కాదు. ఎందుకంటే సెక్షన్ 84 ప్రకారం నిందితుడు నేరం చేసిన సమయంలో మానసికమైన జబ్బుతో బాధపడుతున్నట్లు రుజువు కావాలి. అందరినీ అనుమానించి ఒకవేళ వాళ్ళు నిరపరాధులని తెలిస్తే వాళ్ళకి మనస్తాపం కలిగించిన వాళ్ళం అవుతాం. ఎందుకింక ఈ పరిశోధనలు? పూర్తిగా ఓడిపోయామనే అనిపిస్తోంది. ఎందుకంత నిరాశాపూరితంగా మాట్లాడావు హిమ? చదువుకున్న దానివి. నిరాశావాదం పనికిరాదు. మనిషి అన్నవాడు ఒక ఓటమిని మనసులో పెట్టుకుని ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటానన్న నిర్ణయానికి రాకూడదు. ఇప్పుడు మనకి చిన్న ఆధారం దొరికింది. దాని ఆధారంగా ముందుకు సాగుదాం. నాకు నమ్మకం కలగడం లేదు సాగర్. కటిక చీకట్లో కనిపించకుండా ఏమని వెతుకుతాం? జరగవలసిన నష్టం జరిగిపోయింది. హిమ, ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఉన్నట్లుండి కరెంటు పోయిందనుకో. అంతకు మునుపెప్పుడో చీకట్లో అగ్గిపెట్టె వెతకబోయి టేబుల్ మీద గ్లాసు పడేసి విరగ్గొట్టావే అనుకో. కాబట్టి నాకేమీ కనిపించదు. ఇలా చీకట్లో కూర్చోవడమే మంచిది అన్నది నెగిటివ్ ఫీడ్బ్యాక్, నిరాశావాదం. దాన్ని నీలోంచి తీసివేయి. నీకు అగ్గిపెట్టే ఎక్కడుందో తెలుసు. చీకట్లో అయినా కాస్త జాగ్రత్త పడుతూ తడుముకుంటూ అయినా వెలిగించగలను అనుకుని మొదలుపెట్టి అలాంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెదడుకి అందించు. నీకు విజయం లభిస్తుంది. గిరి హంతకుడని మనకు తెలుసు. ఎంత జాగ్రత్త పడినా ఏదో ఒక పొరపాటు కూడా చేసే ఉంటాడు. అతని గది తాళాలు తీసుకురా చూద్దాం. హిమజ తెచ్చిన తాళంతో గిరి గది తలుపు తెరిచాడు సాగర్. గది నిండా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. గది లోపల నిశ్శబ్దంగా ఉంది. చివరిసారిగా ఈ గదిలోకి ఎవరొచ్చారు అడిగాడు సాగర్ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ. కోర్టు నుంచి విడుదలయ్యాక గిరిధర్ అమెరికా వెళ్లబోయే ముందు వచ్చాడు. గదిలో ఒక గంట సేపు ఉండి వెళ్ళిపోయాడు. తరువాత నేనే తాళం వేశాను. అయితే హడావిడిగా అన్నీ తిరగేసి కావలసినవి పట్టుకెళ్ళిపోయినట్లున్నాడు. అయినా తొందరలో ఏమైనా వదిలేశాడేమో చూద్దాం. ఒక్కో వస్తువు తీసి చూసి పక్కన పెడుతూ అన్నాడు. హిమజ అతనికి సహాయం చెయ్యసాగింది. చాలా వరకు గిరిధర్
రోజు వాడుకునే వస్తువులే కనిపిస్తున్నాయి. బీరువా ఖాళీగా ఉంది. బట్టలు కూడా గదిలో నేల మీద పడి ఉన్నాయి. బీరువా లాకర్లో కొన్ని రసీదులు, పాత బిల్లులు తప్ప మరేం లేవు. సాగర్ కనిపించిన కాగితాలన్నీ తీసి ఒక పక్కగా పెట్టాడు. బాత్రూంలో మెడిసిన్ చెస్ట్లో చాలా మందులు కనిపించాయి. చాలా వరకు ప్రతి ఇంటిలో ఉండేవే. ప్రతి సీసాని జాగ్రత్తగా పరిశీలించాడు సాగర్. ఏదీ అనుమానాస్పదంగా కనిపించలేదు. మళ్ళీ మొదటికే వచ్చాం. ఏ క్లూ దొరకలేదు కదూ అంది హిమజ. లేదు, ముందుగా అనుకున్నదే. పద వెళదాం. బయటకు దారి తీశాడు సాగర్. పద్మజ గదిలో ఏమైనా దొరుకుతుందేమో చూస్తే అడిగింది హిమజ. ఎస్, అది ఒకసారి చూద్దాం పద. గది తలుపులు తెరవగానే ఎదురుగా పద్మజ ఫోటో నవ్వుతూ పలకరించింది. గిరిధర్ గదిలో కాకుండా పద్మజ గదిలో సామానులు ఎక్కడివక్కడ నీట్గా సర్ది ఉన్నాయి. పద్మజ వ్రాసుకునే టేబుల్ ఖాళీగా ఉంది. ఆఫీస్ ఫైల్స్, పేపర్స్ అన్నీ వాళ్ళొచ్చి పట్టుకెళ్ళిపోయారు అంది హిమజ అతని ఆలోచన గ్రహించినట్లుగా. సాగర్ మనసులో ఫిరోజ్పూర్ నుంచి స్నేహితుడు హరీందర్ సింగ్ ఇచ్చిన టెలిగ్రామ్ మెదిలింది. పంజాబ్లో తీవ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడానికి తోడ్పడుతున్నది డిఫెన్స్ సెక్రటేరియట్లో పనిచేసే ఒక స్త్రీ అని తెలిసింది. అది పద్మజ అని తను అనుమానిస్తున్నాడని, మరొక చిన్న ఎంక్వైరీలో అది కన్ఫర్మ్ కావచ్చునని తెలియజేశాడు అతను. హరీందర్ హత్య చేయబడకపోతే అప్పుడే ఈ విషయం బయటకు వచ్చేది. అఫీషియల్గా పరిశోధన చేయడం జరిగేది. తను పద్మజను కాస్త కనిపెట్టాలని అనుకుంటుండగానే గుజరాత్ అల్లర్ల గురించి అక్కడకు పంపారు. దాదాపు నెల పైగా తను అక్కడే ఉండిపోవడం, హిమజను దక్షిణ దేశం తిరగడానికి పంపడం జరిగింది. అందువల్ల హిమజకు ఇక్కడ విషయాలేమీ తెలియవు. మొదట్లో తన అనుమానం పద్మజ, గిరి ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారనే. గిరి వ్యాపారానికి పద్మ డబ్బిచ్చిందని తెలియగానే నా అనుమానం మరింత దృఢపడింది. దేశంలో సంచలనం సృష్టించిన కుమార్ నారాయణ కేసు లాంటిది తొందరలో మరొకటి బయటపడబోతుందని అనుకున్నాడు. గిరి పద్మజను హత్య చేశాడని వినగానే ఆశ్చర్యపడ్డాడు తను. అప్పుడే అనుమానం వచ్చింది పద్మజ నిరపరాధేమోనని, ఆమె మీదకు అనుమానం మళ్ళేలా ప్రయత్నం చేశారేమోనని. కానీ పద్మజకు తెలియకుండా ఈ రహస్యాలు ఎలా బయటకు పొక్కాయి? పద్మజ డైరీ వ్రాస్తుండేది గదూ అడిగాడు సాలోచనగా. అవును, ఇది వరకు రెగ్యులర్గా వ్రాసేది. ఇప్పటి సంగతి నాకు సరిగ్గా తెలియదు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని గదిలో చూశాను. పాతవి కనిపించాయి కానీ కొత్తవేం లేవు. బీరువా తెరిచి చూస్తూ అంది హిమజ. ఏ నేరస్తుడైనా నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చాలా జాగ్రత్త పడతాడు. ఒక్కోసారి అతి జాగ్రత్తతో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాడు. వాటినే మనం పట్టుకోవాలి. టేబుల్ సొరుగులో నుండి పుస్తకాలు తీస్తూ అన్నాడు సాగర్. రెండో అరలో పుస్తకాల వెనక కనిపించిందొక కవర్. తీసి చూశాడు. అతని భ్రుకుటి ముడిపడింది. అవి డిఫెన్స్ మినిస్ట్రీ లెటర్ హెడ్స్, లేత పచ్చరంగు కాగితాలు. చాలా ముఖ్యమైన ఉత్తరాలు వ్రాయడానికి ఉపయోగిస్తారు. వాటి మీద ఏమీ వ్రాసిలేదు. కింద ఒక పక్కగా పద్మజ సంతకం కనిపిస్తుంది. బ్లాంక్ పేపర్ల మీద పద్మజ సంతకాలు ఎందుకు ఎందుకలా దాచినట్టు? ఇవి ఎవరికంటా కనబడకుండా ఎలా మిగిలిపోయాయి? దొరికిన ఆధారాలన్నీ పద్మజను నేరస్తురాలుగా నిలబెడుతున్నాయి. పద్మజ ఎందుకిలా చేసింది? గిరిధర్ కోసమా? అయితే అతను పద్మజను ఎందుకు హత్య చేసినట్లు? వారి మధ్య ఏదైనా అభిప్రాయ భేదం వచ్చి ఉంటుందా? పార్టీలో కూర్చున్న వాళ్ళు అప్పటికప్పుడు పైకి వెళ్ళి దెబ్బలాడుకున్న విషయం ఏమిటి? పద్మజ ఏ విషయంలోనైనా గిరిని బెదిరించిందా? అదే ఆమె హత్యకు దారితీసిందా? అన్నీ అనుమానాలే, జవాబు దొరకని ప్రశ్నలు. అరగంట తర్వాత లైబ్రరీ పుస్తకాల మధ్య దొరికాయి పద్మజ డైరీలు. అంత ముఖ్యమైన పేపర్లను గదిలో అశ్రద్ధగా పడేసి ఈ డైరీలను ఎందుకెంత జాగ్రత్తగా దాచినట్టు? సాగర్ ఒక డైరీ తెరిచి చదివాడు. నవంబర్ 10. గిరిధర్ తలుపులు ఎందుకో నన్ను చాలా విద్వేగపూరితరాల్ని చేస్తున్నాయి. ఇన్నాళ్ళు ప్రతి పురుషుడు శేఖర్తో సహా
నన్ను తమతో సమంగా భావించి మాట్లాడేవారు. చాలా కాలం తర్వాత నాలో స్త్రీత్వాన్ని జ్ఞప్తికి తెచ్చి నిద్రపోయిన వలపులకు మేల్కొలుపుతూ పాడాడా గిరిధర్ అని అనిపిస్తుంది. అతని స్పర్శ శరీరాన్ని పులకింపజేస్తుంది. అతడిని భర్తగా పొందిన నేను ఎంత అదృష్టవంతురాలిని. సెక్స్లో స్త్రీని సంతృప్తిపరిచే ఆర్ట్ చాలా కొద్దిమంది మగవాళ్ళకే ఉంటుందన్న విషయం గ్రహించడానికి పెద్ద అనుభవం, ఒకరికన్నా ఎక్కువ మందితో సంబంధం అక్కర్లేదు. అనుభూతి, ఆలోచించగల విచక్షణ జ్ఞానం ఉంటే చాలు. ఇంత ఆనందంలో ఫోన్లో ఆ వార్త వింటుంటే భయంతో ఒళ్ళు జలధరించింది. అన్ని ఆయుధాలు తీవ్రవాదుల చేతుల్లో పడడం ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ దేశ భవిష్యత్తు ఏం కాబోతుంది? నవంబర్ 22. హిమజ నేను శేఖరాన్ని వివాహం చేసుకుంటాననుకుందిట. అలాంటి అభిప్రాయం నాకెప్పుడూ కలగలేదంటే వింతగా చూసింది. పిచ్చి పిల్ల. రేపు ప్రకాశ్రావు అంకుల్తో చెప్పాలి, ఏమనుకుంటారో. నవంబర్ 30. శేఖరం చచ్చిపోయాడు. అందరూ హత్య అనుకున్నారు, కానీ నాకు తెలుసు అతనిది ఆత్మహత్యని. ఎందుకింత పిరికి పని చేశాడు? కనీసం నాతో కాసేపు మాట్లాడితే బాగుండేది. అతని మరణానికి నేనే కారకురాలినా అని అనిపిస్తుంది. కానీ నా తప్పేం లేదని నాకు తెలుసు. ఏమైనా అతని లేని లోటు నాకు కనిపిస్తోంది. డిసెంబర్ 12. ఆ రాత్రి అంత భయంకరమైనదవుతుందని కలలో కూడా అనుకోలేదు. శేఖరం ఆత్మ గిరిలో ప్రవేశించడమేమిటి? నాతో మాట్లాడాలని కోరుకోవడమేమిటి? ఇలాంటి వాటిని గురించి ఎప్పుడూ పుస్తకాల్లో చదవడమే కానీ ప్రత్యక్షంగా చూడవలసి వస్తుందని అనుకోలేదు. శేఖరం చనిపోయిన రోజు నుండి నాలో అంతర్లీనంగా ఉన్న భయం ఎందుకో ఈరోజే అర్థమవుతుంది. మరో డైరీ తెరిచాడు సాగర్. జనవరి 20. గిరిధర్ మంచితనం ఇప్పుడు మరింత తెలుస్తుంది. తన డబ్బు అంతా ఫ్రీజ్ అయి అవస్థలు పడుతున్నా కూడా నా దగ్గర నుంచి పైసా కూడా తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. తనను చూస్తే ఒక రకంగా బాధగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం చూస్తే చాలా తృప్తిగా, గర్వంగా ఉంది. ఒక్కోసారి అర్థం లేని పట్టుదలకు వ్యక్తిత్వం అన్న పేరు పెట్టి గర్వపడుతుంటారు కొందరు. సాగర్ నవ్వుకున్నాడు. మరో పేజీ తిప్పాడు. ఫిబ్రవరి 10. గిరిధర్ మామూలు మనిషి అయ్యాడు. వాళ్ళ అక్కయ్య డబ్బు పంపిందట. తిరిగి బిజినెస్లో పడ్డాడు. ఉత్సాహంగా ఉన్నాడిప్పుడు. ఆఫీస్లో ఎక్కువగా పని ఉంటుంది. శేఖరం ఆత్మసహాయం లేకపోతే తట్టుకోలేకపోయేదాన్ని. ఈ మధ్య అలసటతో నిద్ర ఎక్కువవుతున్నట్లు అనిపిస్తోంది. మత్తుగా నిద్రపోతున్నాను. ఒక్కోసారి శేఖరమే పని పూర్తి చేసి పెడుతున్నాడు. శేఖరం స్వీట్లో ఇంకా ఎవరినీ వేయలేదు. ఆ పని ఒత్తిడి తెలియడం లేదు. సాగర్ ఆలోచనలో పడ్డాడు. డైరీలో అబద్ధం రాసి ఉండదు పద్మజ. అబద్ధమే అయితే రాయాల్సిన పని లేదు. మరో చోట పద్మజ రాసింది ఆకర్షించింది అతన్ని. మే 15 చండీగఢ్. గిరిధర్ని నాతో రమ్మని బతిమాలినా రాలేదు. అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలంటూ వెళ్ళిపోయాడు. ఇవాళ మీటింగ్లో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అందరూ నా వైపు వింతగా చూస్తున్నారనిపించింది. శేఖరం గురించి ఏమైనా తెలిసిందేమోనని అనుమానం వచ్చింది. అలాంటి విషయాలే అందరిలో ఆసక్తిని కలిగిస్తాయి. కానీ నిజం తెలిసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. తీవ్రవాదులకు సహాయం చేస్తున్న వాళ్లలో గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఉన్నారట, స్త్రీలు కూడా. అందుకే అందరూ నన్ను అనుమానంగా చూస్తున్నారేమో. ఆ చూపులు నేను అర్థం చేసుకోలేకపోయానేమో. ప్రభుత్వ యంత్రాంగం రోజురోజుకి దిగజారిపోతుంది. డబ్బు కోసం కన్న తల్లినే అమ్ముకుంటున్నారు. ఎంత దారుణం! తలచుకుంటేనే తల తిరుగుతోంది. ఒక పక్క ఎంత త్యాగం చేసి స్వాతంత్ర్యం సంపాదించుకున్నది. గొంతెత్తి చెప్పుకుంటూ అది సంపాదించుకుని 40 ఏళ్లైనా కాకుండా ఆ దేశాన్ని అమ్ముకునే స్థాయికి దిగజారింది. నేను ఒక అనుమానితురాలినే అన్న ఆలోచనే భరించలేనిదిగా ఉంది. శేఖరంతో మాట్లాడాలని అనిపిస్తోంది. చచ్చిపోయాక శేఖరం ఇంకా దగ్గరయ్యాడు అనిపిస్తుంది. అతని ప్రేమను గుర్తించలేక పొరపాటు చెయ్యలేదు కదా. ఒకప్పుడు శేఖరం డైరీలు చదువుతుంటే కోపం వచ్చేది.
ఇప్పుడు అవి చదువుతుంటే మనశ్శాంతిగా ఉంటుంది. నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఇలా ఆలోచించడం తప్పేమో. గిరిధర్కు అన్యాయం చేస్తున్నానేమో. త్వరలో ప్యారిస్ ప్రయాణం ఉంది. స్థలం మార్పుతోనే మేము మరింత దగ్గర అవ్వాలి. మే 10th. పంజాబ్ ఈస్టర్న్ సెక్టర్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శేఖరం రాసిపెట్టారు రాత్రి. కానీ ఆ సూచనలు పాటిస్తే తీవ్రవాదులకు సహాయం చేసిన వాళ్ళవుతామని అనుమానంగా ఉంది. ప్రకాశ్రావు అంకుల్ కూడా అదే అన్నారు. ఫ్రాన్స్ నుంచి రాగానే ఈ విషయం గురించి ఆలోచించాలి. డైరీ మూసేసి పేపరు పెన్ను తీసుకున్నాడు సాగర్. హిమజ ఉత్సాహంగా ముందుకు వంగింది. పద్మజ డైరీని ఆమె కూడా అతని భుజం వెనక నుంచి చదివింది. చదివే కొద్దీ అక్క నిర్దోషిత్వం బయటపడడం ఆమెకు సంతోషాన్నిచ్చింది. ఈ లోపులో సాగర్ రాయడం మొదలుపెట్టాడు.